వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ గివ్ ఎ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ప్లీజ్. మంచి చప్పట్లతోటి పిల్లలను ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రవీనా టీచర్ క్లాస్ నుండి. ఓకే.
వెరీ నైస్ పర్ఫార్మెన్స్. రాజులకు రాజు పుట్టేనన్నయ్య. ఓకే, నెక్స్ట్ డాన్స్ బై టాలెంట్ టీచర్ గ్రూప్. టాలెంట్ టీచర్ నుండి పిల్లలు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. యేసునాథుడు దయించెనే, నీలో క్రీస్తు రాజు జన్మించెనే. యేసునాథుడు దయించెనే, నీలో క్రీస్తు రాజు జన్మించెనే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. దూతలే పాట పాడనే, పరలోకమే దించెనే. దూతలే పాట పాడనే, పరలోకమే దించెనే. దూతలే పాట పాడనే, పరలోకమే దించెనే. దూతలే పాట పాడనే. మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, యేసురాజు జన్మించిన ఈ దినమే. మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, యేసురాజు జన్మించిన ఈ దినమే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. వచ్చనే మహిమయే మనుజుడాయనే, జ్ఞానులే తరలి వచ్చనే మహిమయే మనుజుడాయనే. జ్ఞానులే తరలి వచ్చనే మహిమయే మనుజుడాయనే. జ్ఞానులే తరలి వచ్చనే మహిమయే మనుజుడాయనే. మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, యేసురాజు జన్మించిన ఈ దినమే. మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, యేసురాజు జన్మించిన ఈ దినమే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. యేసునాథుడు దయించెనే, నీలో క్రీస్తు రాజు జన్మించెనే. యేసునాథుడు దయించెనే, నీలో క్రీస్తు రాజు జన్మించెనే. గుడ్ కొరియోగ్రఫీ. నైస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నిజమైన క్రిస్మస్ అంటూ స్కిట్తో మీ ముందుకు వస్తున్నారు స్రవంతి అండ్ ప్రవీణలత టీచర్ క్లాస్ నుండి. దాని తర్వాత మెయిన్ స్కిట్ ఉంటుంది,
ఆ స్కిట్ వాళ్ళు కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. నిజమైన క్రిస్మస్ స్రవంతి అండ్ ప్రవీణలత టీచర్ క్లాస్ నుండి. నేను త్వరగా పిండి వంటలు చేయాలి. కానీ ఏం స్పెషల్ చేయాలబ్బా? క్రిస్టమస్ వస్తుంది కదా. అమ్మా 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 అమ్మ కొద్దిగా ఆహారం పెట్టండి అమ్మా. లేదయ్యా, ఏం లేదు, వెళ్ళు. తినక 4 రోజులు అవుతుందమ్మా, దయచేసి కొద్దిగా ఆహారం పెట్టండి అమ్మా. లేదయ్యా, ఏం లేదు, వెళ్ళు. అందరూ వచ్చి అడిగే వాళ్ళే, బయటికి పో. ఆహా, నా చీర ఎంత బాగుందో! ఈ చీరలో నేను చాలా అందంగా ఉన్నాను. ఇంతకంటే ఖరీదైన చీరలు కొనుక్కొని నేనే క్రిస్మస్ పండుగలో అందరికంటే అందంగా కనిపించాలి. అమ్మ దయచేసి మీ ఇంట్లో కొద్దిగా స్థలం ఉంటే ఇవ్వండి అమ్మ. బయట చాలా చలి వేస్తుంది అమ్మ, దయచేసి ఉంటే ఇవ్వండి అమ్మ. ఏమెవరు నువ్వు? మా ఇంటి లోపలికి సరాసరి వచ్చావు. మా ఇంట్లో నీకు స్థలం ఇమ్మని అడుగుతున్నావు. బయటకి పో. అమ్మ దయచేసి ఇవ్వండి అమ్మ, చలిని తట్టుకోలేకపోతున్నామ్మా. బయట చాలా చలి వేస్తుందమ్మా, దయచేసి వస్త్రాలు ఉన్నాయి ఇవ్వండి అమ్మ. చీచి, నీ దగ్గర వాసన వస్తుంది. మా ఇంట్లో నీకు స్థలం ఇమ్మాలనా? స్థలం లేదు, బట్టలేవు, బయటకు పో. పోతారా? ఆహా, నా హారము, వడ్డానము, నా గాజు, నా బంగారంతో మిలమిల మెరిసిపోతుంది. క్రిస్టమస్ పండుగ రోజున చర్చిలో అందరికంటే నేను అందంగా కనబడాలి. అమ్మా నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎంతో కొంత డబ్బు సహాయం చేయండి అమ్మా. ఏంటి, డబ్బులు సాయమా? డబ్బులే ఏం లేవు. నేనే బంగారం షాప్లో వడ్డానం ఆర్డర్ ఇచ్చాను. డబ్బులే ఏం లేవు, వెళ్ళు. నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా, ఎంతో కొంత డబ్బు సహాయం చేయండి అమ్మా. లేవని చెప్తుంటే వినబడతలేదా? వెళ్ళు. అబ్బా, బీరువా నిండా చీరలే, కానీ ఒక్కదానికి కూడా మ్యాచింగ్ బ్లౌజే లేదు. ఉప్పడ పట్టు, కంచి పట్టు, సెమీ పట్టు, బనారసి, ఇన్ని పట్టు చీరలు ఉన్నాయి. దేనికి ఉపయోగం ఏంటో? కొత్త చీర ఉంటేనే పండుగ ఉన్నట్టు ఉంటుంది. వందనాలు దయ్య గారు, బాగున్నారా? ఏం చేస్తున్నారు? చీరలు వెతుక్కుంటున్నా అమ్మా. మీ చీర చాలా బాగుందండి. ఏం బాగుంటుందో ఏంటో, ఈ చీరలు కట్టుకుంటే చర్చిలో అందరి ముందు నిలబడగలమా? సరేగా, నా నగలు చూసారా? మొన్ననే చేయించుకున్నాను. లలిత చెరువులో గుండబ్బాయి ఉంటారు కదా, వారి షాప్లో చేయించుకున్నాను. ఆహా, చాలా బాగున్నాయిరా. ఇంకా వడ్డానం ఆర్డర్ ఇచ్చానండి. డబ్బులు ఊరికే రావంటారు కానీ బాగానే లాగాడు, ఇంక ఇవ్వలేదండి. ఇప్పుడు కొత్త మోడల్లో చీరలకి వడ్డానాలు వస్తున్నాయి. మనం ప్రత్యేకంగా కొనుక్కోవడం అవసరం లేదు.
అవునా, ఈసారి న్యూ మోడల్ బంగారంతో ఇంతదంటే వేయించుకోవాలి. క్రిస్మస్ పండుగ రోజు మనమే అందంగా కనపడాలి. వందనాలు దయగారు, ప్రేమ గారు. వందనాలమ్మా. నువ్వే నా నా నగలు చూసారా? నా చీర చూసారా, మిలమిల మెరిసిపోతుంది. నగలు చీరలు ఎప్పుడైనా చూసుకోవాల్సిందే. వంట వండడానికి టైం సరిపోదు, డబ్బా నిండా చేసి పెట్టుకోవాలి కదా. ఇవన్నీ ధరించుకోవాలంటే మనకి ఆరోగ్యం ఉండాలి. అందుకే మంచి మంచి వంటలు నేర్చుకోండి. క్రిస్టమస్కు వచ్చిన వారికి వంటలు వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు చీరలు అంటేనే ఇష్టం అక్క. ఏమోలే, నా నగలంటే చాలా ఇష్టం. అందరూ బాగున్నారా? బాగున్నాం. ఏం బాగుంటామో ఏంటో, ఈసారి షాపింగ్ మాల్లలో ఏం బాగాలేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అందుకే సీరియల్ బాగా చూడాలి. దాంట్లో మోడల్ చీరలు కట్టుకుంటారు. నేను చర్చికి వెళ్ళకుండా సీరియల్ చూస్తాను. వాక్యం ఎప్పుడైనా వినొచ్చులే. మీరు కూడా నాలాగే సీరియల్ చూసి న్యూ మోడల్ చీరలు కొనుక్కోండి. యూట్యూబ్లో కూడా మంచి మంచి వంటలు వస్తున్నాయి. యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. అస్తమానం యూట్యూబ్ సీరియల్ చూస్తే మనల్ని ఎవరు చూస్తారు? ఎంత మంచి చీరలు కట్టుకున్నా హృదానే. ముందు మంచి నగలు కొనుక్కోండి. ముందు మంచి పిండి వంటలు చేసుకోండి. అలా కాదు, మంచి చీరలు కట్టుకోండి, అప్పుడే అందరు మనం చూస్తారు. అబ్బో, శుభ్రకతే వస్తుందిక. వందనాలండి. మీ ఇల్లులాగే తలతల మెరిసిపోతున్నావుగా. నాదేముంది, అంతా దేవుని చిత్తమేనండి. క్రిస్మస్ వస్తుంది కదా, ఇల్లు శుభ్రం స్టీల్ సామాన్లు తోముకొని ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అదే సరిపోతుంది. అంతే. ఎంతసేపు ఇంటి శుభ్రమేనా, వంటలు చేసుకోరా? నాకు ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది, ఆకలి కూడా వెయ్యదు. ఇంతకీ ఏ చీర కొనుక్కున్నా? క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. వడ్డానం చేయించుకుందావా? ముందు మంచి నగలు కొనండి. నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు. ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో సీరియల్లో మంచిగా చూపించారు, బాగా చూడండి. ఇల్లు శుభ్రం కంటే అత్తగారిని ఎలా కొట్టాలో ముందు చూసి నేర్చుకో. వాయమ్మో, ఇది వస్తుంది, బుర్రకాయలు తినేస్తుందిగా. వందనాలండి. వందనాలమ్మా. ఏం చేస్తున్నారు? నేను మంచి చీరలు వెతుక్కుంటున్నా అక్క. నా నడుముకి వడ్డానం సరిపోతుందో లేదో అని ఆలోచిస్తున్నాను. మన బంధువులందరికీ ఏం వంటలు చేయాలా అని థింక్ చేస్తున్నా అక్క. మరి నీవు చెప్పు. మీ ఇల్లు శుభ్రం చేసుకున్నారా అక్క? ఇల్లు శుభ్రం చేసుకోవాలి, కానీ ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. ప్రియ చెల్లి, క్రిస్మస్ అంటే దేవుని ధరించడం, యేసుక్రీస్తు ప్రేమను చూపించడం. అదే నిజమైన క్రిస్మస్ అంటే. 10 రకాల పిండి వంటలు వండుకోవడం కాదు ప్రియ చెల్లి. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, యేసుక్రీస్తు నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనం జీవించగలము. 100 పట్టు చీరలు కట్టుకుంటేనే క్రిస్మస్ అనుకోవద్దు ప్రియ చెల్లి. మనమంతా దేవుని దయలో బతకాలి. మరియు 10 కాసుల బంగారం ధరించుకుంటేనే క్రిస్మస్ కాదు. మనమంతా బాగా ఉండాలి. టీవీ సీరియల్లో అంటూ ఇహలోక సంబంధమైన ఆనందాలు వెతకకు ప్రియ చెల్లి. మనం దేవుణ్ణి పాటలతో గణపరచడమే నిజమైన క్రిస్మస్ అంటే. క్రీస్తు గురించి ఇతరులకు సువార్త చెప్పడమే నిజమైన క్రిస్మస్. మీరు చెప్పింది నిజమే అక్క. మేమందరం ఇన్ని రోజులు ఇహలోక సంబంధమైన వాటికి లోబడి జీవించాము. మేమందరము నామకాతపు క్రైస్తవులుగా జీవించాము కాక, ఇక నుంచి నిజదేవుడైన యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయనను ఆరాధిస్తాము. ఈ క్షణం నుండి మన యేసుక్రీస్తు గురించి సువార్తను చెప్పి నిజమైన క్రిస్మస్ జరుపుకుంటాం అక్క. వందనాలు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇళ్ళు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇళ్ళు,
క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ బై దిస్ స్కిట్ మనందరం ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో పిల్లలందరూ మీకు ఒక చిన్నగా మన యొక్క ఆనందాలు, మన యొక్క శరీర ఆశలు, కోరికలే కాకుండా మన హృదయాన్ని ఏ రీతిగానైతే మనం యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించుకొని వారు తెలుసుకున్నారో వారి యొక్క కోరికలన్నీ మానుకొని మరి ధనమే కానీ వస్త్రమే కానీ తిండే కాకుండా యేసయ్యని తన సొంత రక్షకునిగా మనం చేర్చుకొని ఇతరులకు సహాయం చేసుడే నిజమైన క్రిస్మస్ అని ఈ స్కిట్ ద్వారా తెలిపిన బిడ్డలందరికీ క్లాప్స్ కొడదాం అందరం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నిజమైన క్రిస్మస్ అంటే పట్టు చీరలు, నగలు, ఆడంబరాలు, అల్లరితో కూడిన ఆటపాటలు కాదు, కానీ లేని వాళ్ళకి మనం సహాయం చేయడం, అలానే దేవుణ్ణి మనం వర్షిప్ చేయడం, అది నిజమైన క్రిస్మస్. ఓకే, ఈ స్కిట్ ద్వారా అక్క వాళ్ళు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. గట్టిగా చప్పట్లతో పిల్లల్ని అభినందిద్దాం. దీని తర్వాత ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఒకవేళ పిల్లలు సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తేజక్క స్పెషల్ సాంగ్ పర్ఫార్మెన్స్ తోటి పిల్లలు మీ ముందుకు వస్తున్నారు. దయచేసి త్వరగా సిద్ధపడి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దీని తర్వాత మెయిన్ స్కిట్ ఉంటుంది, క్రీస్తు జననం స్కిట్ ఉంటుంది. అంతటితో ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోవడం జరుగుతుంది. దీని తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కావున దయచేసి కొంచెం సహకరించండి. అలానే పిల్లలు మరియు పేరెంట్స్ కూడా కాస్త సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
వాలంటీర్స్ ఎక్కడున్నా దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. వాలంటీర్స్. స్పెషల్ సాంగ్స్ పాడుతా అన్న పిల్లలు కూడా దయచేసి త్వరగా ముందుకు రావాలి. అలానే మెమొరీ వర్సెస్ చెప్తా అన్న పిల్లలు కూడా దయచేసి త్వరగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. టీచర్స్ ఎవరైనా మెమొరీ వర్సెస్ చెప్పే పిల్లలు ఉన్నా కూడా దయచేసి త్వరగా ముందుకు పంపించండి. నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 హల్లెలూయా. మేము వల్లే చూచినాము స్వామి యేసునాథుని, మేము వల్లే చూచినాము స్వామి యేసునాథుని, ప్రేమ మొక్కి వచ్చినాము మహమలంబులరక, ప్రేమ మొక్కి వచ్చినాము మహమలంబులరక. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు, పేద దాసు రూపు దాసెవల్స పశుల పాకలో, పేద దాసు రూపు దాసెవల్స పశుల పాకలో, పేద వాళ్ళ వారి కన్య మరియమ్మ పేద గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. ప్రేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం, ప్రేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. స్వర్గ ద్వారాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, సర్గుణ దూతలు వచ్చిరి యేసయ్య చట్టని పాటలు పాడిరి, సర్గుణ దూతలు వచ్చిరి యేసయ్య చట్టాని పాటలు పాడిరి. తార వెలిసింది అనంగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనంగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.